ఒక పక్క వెస్టర్న్ దేశాలు వారానికి 4 రోజులే పని చేయాలని చెప్పి ముందుకెళ్తా ఉంటాయి. ఉదాహరణకి ఇండోనేషియాలో కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా యూకేలో కొన్ని కంపెనీస్ వారంలో 4 రోజులే పని చేయాలని చెప్పి. ఈ మధ్య కాలంలో జపాన్‌లో గూడా ఇలా ఆలోచిస్తున్నారంట. అయితే ఆంధ్రప్రదేశ్ మన ఏపీలో మాత్రం కొత్త రూల్ వచ్చేసింది. అదేంటంటే వర్కర్స్ పర్ డే 10 గంటలు పని చేయాలని చెప్పి. ఇదెక్కడ న్యాయం అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. మొన్నటి వరకు కూడా వర్కర్స్ పర్ డే మాక్సిమం 9 అవర్సే. ఇప్పుడు 10 అవర్స్. అండ్ బ్రేక్ కూడా 5 అవర్స్‌కి ఒకసారి బ్రేక్ ఉండాలి. ఇప్పుడు 6 అవర్స్ తర్వాత 1 అవర్ బ్రేక్ అంట. అదేవిధంగా ఓవర్ టైమ్ కూడా పర్ క్వార్టర్ ఇప్పటి వరకు 75 అవర్స్ పని చేయొచ్చు. ఇప్పటి నుంచి 144 అవర్స్ పని చేయొచ్చు. ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడం కోసం, పెట్టుబడులు పెంచడం కోసం, ఇన్వెస్టర్స్‌ని తీసుకురావడం కోసం, అదే విషయంలో వర్కర్స్ గురించి కూడా అంటే వాళ్ళకు కూడా జీతభత్యాలు పెరుగుతాయన్న ఆలోచనతో చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. దాంతో పాటు మహిళలకు కూడా నైట్ షిఫ్ట్స్ కూడా ఇస్తారంట. కొన్ని సేఫ్టీ కన్సర్న్స్, ట్రాన్స్‌పోర్టేషన్ కన్సెంట్‌తో అమ్మాయిలు కూడా నైట్ టైమ్ కూడా ఫ్యాక్టరీస్‌లో వర్క్ చేయొచ్చంట. మనందరూ తెలుసు లేబర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కాంకరెంట్ లిస్ట్‌లో ఉన్నాయన్నమాట. మనం చూసాం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు రోజుకి 10 గంటలు పని చేయాలి, వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పడం. తర్వాత ఎల్ఎన్‌టి సుబ్రహ్మణ్యం గారు కూడా ఇలానే వ్యాఖ్యలు చేయటం పెద్ద దుమారమే రేపిందనమాట. జాబ్స్‌లో ఫిజికల్ స్ట్రెయిన్ అయినా, మెంటల్ స్ట్రెయిన్ అయినా అంటే మన మైండ్ ఉపయోగించే జాబ్స్ అయినా లేదా ఫిజికల్‌గా చేసే వర్క్స్ అయినా సరే మనం కొన్ని గంటలు చేసిన తర్వాత అట్రిషన్‌కి గురవుతాం. అంటే మన ఎనర్జీ లెవెల్స్ బాగా పడిపోతుంటాయి, క్షీణిస్తుంటాయి, తగ్గిపోతుంటాయి. అదేవిధంగా రోజు వర్క్ చేస్తే అంటే మన మైండ్ కూడా హైలీ టాక్సింగ్ అయిపోద్ది. చాలా ఇంపోజ్ చేసినట్టు అయిపోద్దనమాట. మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అదేవిధంగా మనం చూస్తే ఏపీలో సమ్మర్ చాలా దారుణమైన సమ్మర్ అనమాట. చాలా చోట్ల అంటే ఈవెన్ ఫారిన్ కంట్రీస్‌లో కూడా బాగా వేడి ప్రాంతాల్లో వర్క్ చేస్తే ఈ హాట్ ఏరియాస్‌లో వర్క్ చేసినందుకు, వార్మ్ ఏరియాస్‌లో వర్క్ చేసినందుకు వాళ్ళకి స్పెషల్ అలవెన్స్‌లు ఇస్తారు. కానీ మన దగ్గర అలాంటివి ఏం లేవన్నమాట. అంత కాంపెన్సేషన్ గాని, అలవెన్సెస్ కానీ అలాంటివి లేవన్నమాట. ఓ పక్క సిపిఎం వర్కర్స్ యూనియన్స్ వీళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తే మరో పక్క ఇన్వెస్టర్స్ మాత్రం దీన్ని ఆహ్వానిస్తున్నారన్నమాట. లేబర్ లాస్ ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటే ఆ స్టేట్‌లో అంత ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి. అయితే వారానికి 70 గంటల పని అవసరమా? మనిషి బతికుండేది పని చేయడానికా? జీవించటానికా? అసలు జీవితం మొత్తం పనే అయితే అసలు ఆ మనిషికి ఇంక స్వేచ్ఛ ఎక్కడ ఉంటది? ఇదే పెద్ద క్వెషన్ అనమాట. పాత రోజుల్లో పొద్దున 7 గంటలు ఫ్యాక్టరీకెళ్తే సాయంత్రం 7 గంటల వరకు. అంటే 100 సంవత్సరాల క్రితం 12 గంటల పని, 13 గంటల పని ఉండేది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వచ్చి దాన్ని 8 అవర్స్ పర్ డే, 48 అవర్స్ పర్ వీక్ అనే రూల్స్ తీసుకొచ్చిందనమాట. కానీ ఇండియాలో మాత్రం ఫ్లెక్సిబుల్ లేబర్ లాస్ తీసుకొచ్చి వర్కర్స్ రైట్స్‌ని తగ్గిస్తున్నారనే చెప్పాలన్నమాట. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా మనం ఆలోచించాలి. అంటే వర్క్ ఎంత ఇంపార్టెంటో జీవన ప్రమాణాలు, ఫ్యామిలీ టైం అంతే ఇంపార్టెంట్ అనమాట. జపాన్‌లో ఒక పదం ఉంటది. కరోషి అని చెప్పి. ఓవర్ స్ట్రెయిన్ వల్ల, వర్క్ రిలేటెడ్ స్ట్రెయిన్ వల్ల మనుషులు చనిపోతా ఉంటారు. చైనాలో కూడా 996 వర్క్ కల్చర్ అని ఉంది. అంత దారుణమైన వర్క్ కల్చర్‌తో ఇప్పుడు చైనాలో కూడా చాలా మందికి పెళ్ళిళ్ళే కావట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.5 ఉంది. రీప్లేస్‌మెంట్ లెవెల్ కంటే చాలా తక్కువ ఉంది. నేషనల్ యావరేజ్ 2.0 ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 1.5 ఉందన్నమాట. సో ఇప్పుడు వర్కింగ్ అవర్స్ ఇలా పెంచేస్తే టీఎఫ్ఆర్ ఇంకా తగ్గే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఓ పక్క ఏపీ సీఎం గారు పిల్లల్ని ఎక్కువ కనమని చెప్తుంటే, ఇంకో పక్క వర్కింగ్ అవర్స్ పెంచేసి అసలు కుటుంబ జీవితం లేకుండా చేస్తున్నారు ఏపీలో.